బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. పరాజిత హిట్ అయిన తర్వాత 7-8 సినిమాలు వరుసగా హిట్లు. అవును సార్, నాకు సెకండ్ పిక్చర్ అండి తాయే నుడి అని. అబ్బాయి నాడు మధు ఆర్ట్స్ ఫిల్మ్స్ లో మీలాగా సుధేందర్ అని ఒక ప్రెస్ రిపోర్టర్ ఉండేవాడు సార్. వాడు ఆ కంపెనీ పర్మనెంట్ అండి. ఓకే, ఆయన నేనంటే చాలా ఇష్టం ఆయనకి. అప్పుడు నా పరాజిత సూపర్ డూపర్ హిట్. అప్పుడు 3 brothers, ఫస్ట్ బ్రదర్, సెకండ్ బ్రదర్, థర్డ్ బ్రదర్ కళ్యాణ్ కుమార్, సెకండ్ బ్రదర్ రామకృష్ణ, థర్డ్ బ్రదర్ నేను. ఓకే, అంటే ఆ థర్డ్ క్యారెక్టర్ ఎవరు పెడతామని అబ్బాయిని అడిగారు సుధీందర్ని. ఇలా మార్నింగ్ 7:30 డిస్కషన్లో ఒక అబ్బాయి వాడు పంపిస్తానండి, చూడండి చరణ్ రాజ్ అని, బెళగాం అబ్బాయి చాలా బాగుంటాడు, రే వాడు సరిగ్గా చేయకపోతే బాగుండదు. ఎందుకంటే ఆర్తి గారు, కళ్యాణ్ కుమార్ గారు సీనియర్ ఆర్టిస్ట్, పెద్ద కాస్టింగ్ ఉంది, మళ్ళీ ఒక తోడ అంటావు. లేదు పరాజిత సినిమా బాగా ఆడుతావు. అవును విన్నాను రా. హీరోయిన్ ఆర్తి గారు మా అత్త అక్కడ అంటే వదన. సో సుధీంద్ర నాకు చెప్పాడు, నేను కలవగానే వెళ్ళి మొదలు అబ్బాయి నాడు కలవరా అన్నాడు. వెళ్ళి కలిశాను సార్. చూడగానే చేస్తావా కరెక్ట్గా అన్నాడు. చేస్తాను సార్ అన్న. సరే ఓకే వచ్చేసా షూటింగ్ అన్నాడు. అప్పుడంతా అడ్వాన్స్ ఏం లేదు, ఏం లేదు. అయ్యో గుడ్ ఓల్డెన్ డేస్, ఫ్యాషన్ గొప్ప అన్నట్టు. అవును సార్, డ్రెస్ వేసేసి కూర్చోపెట్టారు. ఫస్ట్ డే వచ్చి 250 feet షాట్. ఆర్తి కొడుతుంది, నేను డైలాగ్ చెప్పాలి. అలాగా సూపర్ సింగిల్ టేక్. ఓకే అండి. అబ్బాయి పట్టుకున్న ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ 100 days. తర్వాత అక్కడ 7 pictures అండి. మధు ఆర్ట్స్ ఫిల్మ్స్ లో 7 సినిమాలు ఒకే బ్యానర్ మీద 7 సినిమాలు సీల్డ్ 9 ఉన్నాయి 100 days. అక్కడి నుంచి ప్రత్యేకత ఇక్కడ వచ్చాను సార్. అక్కడ ఆయనకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఓహో, ఇక్కడ ప్రతిఘటన చేయాల్సిన దగ్గర నుంచి అక్కడ డౌన్ ఫాల్ అయింది. అప్పుడు సుమలత గారు నాకు హీరోయిన్, రాధా గారు, అంబిక గారు అందరూ హీరోయిన్స్. ఇంకా సౌత్ ఇండియాలో ఉన్న పెద్ద హీరోయిన్లు అందరూ నాతో హీరోయిన్స్ అండి. అప్పుడు సుమలత గారు నాకు చెప్పేవారు, రాఘవేంద్రరావు చెప్తానే నువ్వు వచ్చేసే తెలుగులో చేయొచ్చు కదా, నువ్వు బాగున్నావు, నువ్వు పర్సనల్ సూట్ అవుతుంది అక్కడ అని. మరి లేదమ్మా ఇక్కడ బాగుంది, నాకు తెలుగు రాదు నాకు అన్ని చెప్పేవాడిని సుమలత గారికి. 100 సార్లు చెప్పి అడిగింది నాను, నేను కూడా 100 సార్లు చెప్పాను, తెలుగు అసలు రాదమ్మా నాకు అని. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను సార్ మీకు. చెప్పండి. ప్రతిఘటన నన్ను బుక్ చేశారండి. నేను వద్దన్నాను, నేను ఇక్కడ హీరో చేస్తున్నా, అక్కడ మీరు విలన్ పిలుస్తున్నారు ఏంటి అని అడిగాను. అప్పుడు అబ్బాయి నాయుడు గారు, కేసీఎన్ మూవీ చంద్ర గారు, మన ఇంకా 2-3 ఫ్రెండ్స్ అందరూ తిట్టారండి. ఉషాఖండ్ మూవీస్ దొరకదే, ఆ టీ కృష్ణ డైరెక్టర్, నీకు తెలియదు ఆయన గురించి, ఎళ్ళు చేయమని చెప్పారండి. సరే చెప్పారు కాదా అని ఓకే ఒప్పుకున్నాను సార్. సినిమా మంచి అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చారు. సరే అన్ని మద్రాసులో చెప్పడంతా మద్రాస్ షూటింగ్ సార్. అవును మద్రాస్. అక్కడ తమిళ సినిమా చేస్తున్నా అక్కడ వచ్చారు అట్లు రామారావు గారు వచ్చి నాకు అడ్వాన్స్ ఇచ్చారు. వచ్చి టీ కృష్ణ గారు వచ్చారు. ఆ సినిమాలు నాకు మీసాలు లేవు, దాడి లేదు. నేను కన్నడ హీరో, తమిళ్లో విజయకాంత్ హీరో, ఊర్వశి ఒకే హీరోయిన్, ఇద్దరికి సాంగ్ చేస్తున్నాం అండి. చేస్తే అక్కడ మనం సుత్తివల్లి బాబాయ్, హరినాథ్ గారు, టీ కృష్ణ గారు వచ్చారు నైట్ నన్ను చూడడానికి. వస్తే ఏమి లేవు, ఇవన్నీ ఏమి లేవు. సుత్తులు బాబాయ్ చూసేసి చెప్పానంటే, వీడు ఏంట్రా కొజ్జాలాగా ఉన్నాడు, వీడు ఖాళీ అంటావు ఏంటని. అది చూస్తే భయంకరమైన విలన్ క్యారెక్టర్ సార్. హరినాథరావు కూడా, కృష్ణ నీకు ఏదో బుర్ర పని చేయట్లేదా ఏంటి, నా కూడా కొజ్జాలా ఉన్నాడే, మీసాలు లేవు, ఏమి లేవు. ఆయన నాది పరాజిత అని ఒక ప్రేమ పర్వ అని ఒక సినిమా చూసున్నారు ఆయన, సిద్ధలింగ గారిది. సో ఆ సినిమాలో ఆ గెటప్ ఉంది సార్, కొంచెం ఇలాంటి ఖాళీ గెటప్ లాగా ఉంటుంది, కొంచెం దాడి గీడి బాడీ తోటి ఇది టీషర్ట్. అప్పుడు ఇంకా బాగా లావుగా ఉండేవాడు. అవును. సో అది చూసి కృష్ణ గారి మైండ్లో ఉంది. ఫస్ట్ డే సార్ నేను వైజాగ్ వచ్చాను, ఫ్లైట్లో బెంగళూరు నుంచి వస్తున్నాను, ఈ సినిమా నాకు వద్దు అని ప్రే చేస్తున్నాను దేవుడి దగ్గర. మిస్ అయిపోతే బాగుంటుంది, తెలుగు రాదు, మిస్ అయితే బాగుంటుందని. వచ్చి దిగాను సార్. దిగ్గానే ఇంత పెద్ద ప్యాడింగ్ వేశారు, ఫుల్ అన్నీ వేసేసి గిడ్డ అంటారు, ఇంకో కొంచెం ప్యాచింగ్ పెట్టి ఇక్కడ ఇది బ్రౌన్ ఐబ్రోస్ పెట్టారు, లెన్స్ పెట్టారు, అన్ని పెట్టేసారు సార్. నాకు ఈ పులిని తీసుకుపోయి టైగర్ తీసుకుపోయి ఎక్కడ అలాగ అయిపోయింది సార్ నాకు. సరే చేశారు సార్, చేసేసి ఇరిటేషన్ అండి. ఫస్ట్ ఆ జీప్ని దిగే షాట్ అండి, ఏం కూసావే అది స్టిక్ పట్టుకోవాలనేది. అది చేశాను సార్, అందరు క్లాప్స్. సుత్తేలు బాబాయ్ అక్కడ చూస్తున్నాడు నిలబడి ఎక్కడ మూలలో, చరణ్ అయిపోతాడు ఇంటికి రోజుని. అక్కడి నుంచి వచ్చి కృష్ణగారు కాళ్ళ మీద పడిపోయారు. దేవుడా, నీ ఇమాజినేషన్ ఎవరు చేయలేరు, మీ జడ్జిమెంటు ఎంత బాగున్నాడే స్క్రీన్ మీద. అయ్యి బాబాయ్, తర్వాత అట్లు రామారావు గారు,
రామోజీరావు కూడా చూశారంట ఆయన. అవును. తర్వాత హరినాథుడు అయితే పిచ్చెక్కిపోయింది ఆయనకి. హ్మ్. కృష్ణ ఎలాగయ్యా ఈయన్ని మార్చావు ఇలాగని. కానీ చాలా మీకు తెలుగు రాకపోయినా చాలా గొప్పగా చెప్పారు. అవును సార్, చాలా చాలా అవును సార్. బాబురావు గారు మీకు ప్రాంతం కదా, పోకూరు బాబు గారు తమిళ్ తెలుసు సార్ ఆయనకి. ఈ కృష్ణ గారికి తమిళ్ తెలుసు, ఇంగ్లీష్ కూడా సరిగా అంటే అంతే మాట్లాడేవాడు. అవును, ఏదో మేనేజ్మెంట్. నేను కొంచెం తప్పుగా మాట్లాడేవాడిని, గుడ్లు అంటే వేరేదో అనేవాడిని. సో అప్పుడు శాంతి వచ్చి అడిగి అది అంటే అది శాంతి సజెషన్లో నా షాటు నిండ సభలో నీ ద్రౌపదికి అలాగా ద్రౌపది లాగా నీ గుడ్లు అనాలి, నేను వేరేది అంటున్నాను. తీస్తుంటే ప్రజలను చూసి నవ్వాలి అని నేను ఆహాహా అని అనాలి. అది తప్పుగా చెప్తాను. అందుకని ఇది అది ఇరిటేషను. పైగా డే టైం సన్లైట్. అది ఏప్రిల్ సార్, వైజాగ్లో 44 ఉంది ఇక్కడ. సో మామూలు అప్పుడు ఈ టైంలోనే వైజాగ్ సీషోర్ ఏరియా కదా, ఉండలేం. అది సీషోర్ సైడ్నే షూటింగ్ మనకి. సో అలాగా కానీ సినిమా చూసిన తర్వాత అందరూ క్లాప్స్ కొట్టారు సార్. ఎవరైనా కొట్టాలి. 108 feet నాది బెంగళూరులో మెజెస్టిక్ థియేటర్లో రామోజీరావు గారు నా స్టాచ్యూ పెట్టారు, ఇది కటౌట్ పెట్టారండి. 108 feet రాజ్ కుమార్ గారు నాకు అక్కడ షీల్డ్ ఇచ్చారు. కన్నడలో 1 year వాడిందండి బా బెంగళూరులో. తెలుగు వెర్షన్ బెంగళూరులో. అప్పుడు డబ్బింగ్ లేదు కదా సార్. డబ్బింగ్ లేదు. అప్పుడు అశోక హోటల్లో డాక్టర్ రాజ్ కుమార్ గారు నాకు షీల్డ్ ఇచ్చేసి చెప్పారు, నేను ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు హీరోలు చేశాను, ఇక్కడ నాకు మంచి పేరు ఉంది, కానీ చరణ్ రాజు ఒకే సినిమా చేశారు, 108 feet ఆయన కట్అవుట్ పెట్టారు. కన్నడ రాజ్ కుమార్ గారికి లేదండి. లేదు, కన్నడ కంఠీరండి. చూస్తే ఇలా చూడాలి సార్ మీరు. అంతే కదా, 108 అంటే ఇక్కడ 108. అది రింజగా హ్యాట్సప్ టు రామోజీరావు గారు. కానీ ఇక్కడ హిట్, అవును సార్, ఇక్కడ మీరు హిట్ విలన్ గా, అవును సార్, అక్కడ హీరోగా ఫట్టు అంతే. అవును సార్. తర్వాత ఇదే సినిమా హిందీలో తీశారండి, ప్రతిఘాత్ అని. అవును. టీ కృష్ణ గారు ఒకే కండిషన్ అండి, చరణ్ రాజు మహారాష్ట్రియను, ఆయన హిందీ బాగా తెలుసు. చరణ్ రాజు పెడితే నేను ఈ క్యారెక్టర్ చిరంజీవి విజయశాంతి ఇద్దరిని పెడితేనే నేను ఈ రైట్స్ ఇస్తానని ఉషా అకాడమీ మన రాష్ట్రీయ ఫిలిమ్స్కి. ఓకే. ఎన్ చంద్ర డైరెక్టర్ అండి. ఎన్ చంద్ర. అవును సార్. తర్వాత ఎన్ చంద్ర మళ్ళీ విజయశాంతి గారితో ఇంకో సినిమా చేశారు అది. అవును సార్. సో అలాగా అది అప్పుడు నేను చేశాను హిందీలో. శాంతి గారితో తెలియదు, వాళ్ళదేదో రాలేదు. తర్వాత అక్కడ ఏదో కొత్త అమ్మాయి చేసింది. అలాగా అదే అక్కడ దెబ్బ అయిపోయింది కదా మీకు, దెబ్బ పడిపోయింది కన్నడలో. అవును సార్, ఫుల్ సార్ అవుట్. అవునా? అవుట్ అంటే హీరో చేస్తున్నాను కానీ నాకు టైం లేదు, వాడు పిలిస్తే కూడా వెళ్ళడానికి టైం లేదు. ప్రతిఘాత్ తర్వాత నాకు నేను ఒక్క సెకండ్ కూడా టైం లేదు సార్. హిందీ ప్రతిఘాత్ సూపర్ హిట్ అయిపోయింది, ఇక్కడ ప్రతిఘటన సూపర్ హిట్. ఇక్కడ బాలకృష్ణ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా, అక్కడ చూస్తే అమితాబ్ బచ్చన్ సినిమా, వినోద్ ఖన్నా సినిమా, ధర్మేంద్ర సినిమా, తమిళ్లో రజనీకాంత్ గారి సినిమా. సో ఇలాగ కన్నడలో ఇక్కడ రాజ్ కుమార్ గారి సినిమా, అది ఇది అని అన్ని చోట బిజీ సార్. ఓకే. మలయాళంలో మమ్ముటి గారు, అదే ఇంకా ఆల్ సూపర్ స్టార్. అవును సార్, అందరూ దే వాంటెడ్ మీ అంతే. సో అలాగే అది ఒక టైం సార్, అంతే టైం అంటే మరి ఇంకా కన్నడంలో హీరో సినిమాలు అలా తగ్గిపోయాయండి? లేదు సార్, ఇప్పుడు కూడా చేస్తున్నాను హీరో, ఇప్పుడు కూడా చేస్తున్నాను. కానీ తగ్గినాయి అప్పుడు, అంటే నాకు టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, టైం లేక. అదర్వైజ్ నేను మళ్ళీ అక్కడ వెళ్ళిపోతే దొరికేది, కానీ నేను మళ్ళీ వెళ్ళలేదు. ఎందుకంటే తెలుగులో ఉండే ఒక మజా అక్కడ అంటే నాకు ఫస్ట్ ఐ వాంట్ టు మేక్ మనీ అండి. ప్రాపర్టీ అంటే ఒక ఇల్లు, అవును, ఒక సొంత కారు, కనీసం అది కావాలి కదా సార్, కొంచెం ఈ గంజికి తాగడానికి. అది తర్వాత మీరు ఏమైనా చేసుకోండి సార్, అంతే కదా. అవును. సో దానికోసం భయపడేసి నేను ఎక్కడ కూడా ఎవరు వస్తారో, తమిళ్, తెలుగు, మలయాళం, ఓరియా బెంగాలీ షూటింగ్ అండి. అక్కడ షూటింగ్ చేసింది ఇక్కడ ఇంద్రుడు చంద్రుడు షూటింగ్ మన సురేష్ ప్రొడక్షన్. అవును. ఇక్కడ కమల్ హాసన్ గారు వెయిటింగ్ అండి, లాస్ట్ ఒకే రోజు ఆయన డేట్ ఇక్కడ. అక్కడ నాకు ఫ్లైట్ డిలే అయిపోయింది సార్, కొనార్క్లో ఫ్లైట్ డిలే అయిపోతే అక్కడ లేట్గా టేకాఫ్ అయింది ఫ్లైట్. రావడానికి ఇక్కడ వచ్చే చరణ్ రాజ్ ఎక్కడ ఉన్నాడు అడిగాడు కమల్ హాసన్. ఆయన భువనేశ్వర్లో ఉన్నాడు. అక్కడేంటి ఆయన ఓరియా సినిమా తెలుసుకున్నాడు. ఓరియా సినిమానా ఏమో, అదేంటి ఎలా మాట్లాడతాడు ఆయన ఓరియా అని. నేను దిగ్గానే ఫస్ట్ డ్రెస్ వేసుకొచ్చి ఇప్పుడైనా సార్ 3:30 వచ్చి నిలబడగానే మా రాజు మాస్టరు అన్నీ ఏమేమి కావాలని క్లోజ్ తీసుకొని డూప్ తీశాడు. కమల్ హాసన్ వచ్చి నన్ను పిలిచి, చరణ్ రాజ్ గారు ఏంటి నువ్వు ఎలాగా ఓరియా బెంగాల్ ఎలా మాట్లాడతారు అన్నారు. ఇలాగండి తెలుగు ఎలా మాట్లాడతారు, మేనేజ్మెంట్
అవును, మీ చేత బూతులు మాట్లాడించేవారంటగా మీకు చాలా సార్ శాంతి గారు, మన జయప్రద గారు, జయసుధ గారు, అందరూ అన్ని బూతులే, నాకు తెలియదు, నాకు కావాలని చెప్పేవారు. అదే మీకు ఆ వర్డ్ మీనింగ్ తెలియపోవడం వల్ల తెలియదు మనకి, తెలీదు. అదే అదే అప్పుడు నాకు తమిళ్ మేకప్ అని ఉండేవాడు. తర్వాత ఏం చేశారంటే టీ కృష్ణ గారు శరత్ కుమార్ అని ఒక తెలుగు మేకప్ అని పెట్టారు నాకు. ఆయన వద్దరా ఈయన పెట్టుకో అని చెప్పేసి అప్పుడు కొంచెం తెలుగు ఇంప్రూవ్ అయింది. అప్పుడు కొంచెం బూతులు తగ్గి అంటే అప్పుడు అర్థమైంది నాకు. వెళ్ళి ఆయన చెప్పు, డైరెక్టర్ చెప్పు, టీఎల్వి ప్రసాద్ చెప్పు, మన ప్రసాద్ గారికి, డైరెక్టర్ ప్రసాద్ గారు చెప్పు అన్నారు. తెలుగులో ఒక పరదేశ సినిమా చేశాను నేను, జయసుధ గారు దాంట్లో. చెప్తే నాకేం తెలుసు వెళ్ళి చెప్పేవాడిని. వాళ్ళు చూసి నవ్వేవారు, నన్ను చూసి అందరు నవ్వేవాళ్ళు. అది